మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో ఈరోజు మనం ఖమ్మంలోని బ్రాహ్మణ్ బజార్లో ఉన్నాం. అందరికీ నార్మల్గా లక్ష్మీ నరసింహస్వామి అనగానే మనకి ఖమ్మంలో ఖమ్మం అనగానే గుర్తొచ్చేది స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపైన ఉంటుందని. అది కాకుండా మన ఖమ్మంలో బ్రాహ్మణ బజార్లో అయితే ఇంకో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. సో గత 400 సంవత్సరాల నుంచి అయితే ఈ దేవాలయం ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అర్చకులు చెబుతున్నారు. సో ఈరోజు మనం ఖమ్మంలోని బ్రాహ్మణ్ బజార్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం విశిష్టతను, ఇక్కడ జరిగే పూజలు కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? వేదాంత శిశుకుమారాచార్యులమ్మ. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అర్చకులుగా ఉన్నారు? 20 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను ఇక్కడ. 20 సంవత్సరాలు బట్టి. సుమారుగా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడి అనేది ఉంది? ఇది దగ్గర 400 ఇయర్స్ దగ్గర ఇది. 400 ఇయర్స్. ఓకే. ఇది అంటే విగ్రహం ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠించిన విగ్రహం ఇది. ఓకే ఓకే. అంటే ఎలా అంటే నార్మల్గా మనకి ఖమ్మం అనగానే స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుర్తొస్తారు కదా. సో అంటే అంతకంటే ముందు నుంచి ఈ టెంపుల్ అనేది ఉందా ఇక్కడ? ముందు నుంచి ఉందమ్మా, ఫస్ట్ నుంచి ఉంది. ఎవరు స్థాపించారు దీన్ని ఇక్కడ? పూర్వీకులు స్థాపించింది అమ్మా ఇది. పూర్వీకులు స్థాపించింది 5 సంవత్సరాలు ఉంది దగ్గర. ఓకే ఓకే ఓకే. సో అంటే ఈ టెంపుల్ కానీ ఇది కానీ ఇక్కడ అంతా ఎవరు నిర్మించడం చేయటం అంతా కూడా బాగా డౌన్కుండేది గుడి. హైట్ లేపితే 15 సంవత్సరాలు అవుతుంది. హైట్లో 15 సంవత్సరాలు అవుతుంది హైట్ లేపి. రాయపురాంత పద్మనాభం గారు అని ఆయన మొత్తం మేనేజ్ చేసి ఫస్ట్ నుంచి మొన్న ఆయన ఉంటున్నారు. చైర్మన్ మొత్తం చైర్మన్ గారు ఆయన చేస్తారు మొత్తం అంతా. ఎలాంటి పూజలు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారండి? ప్రతి సంవత్సరం కూడా 12 నెలలకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉంటుంది. బ్రహ్మోత్సవాలు, తర్వాత పవిత్రోత్సవాలు, తర్వాత నరసింహస్వామి జయంతి ఉత్సవాలు, తర్వాత లక్ష్మీ జయంతి ఉత్సవాలు, నెక్స్ట్ హనుమత్ జయంతి, శ్రీరామనవమి. ఇవి కాక మామూలుగా ధనుర్మాసం, మిగతా కార్తీక మాసం వచ్చినప్పుడు దీపారాధన, ఆకాశ దీపం పెడతాం. దాదాపు ప్రతి నెల కూడా ఏకాదశి ఊంజల్ సేవ ఉంటుంది సాయంత్రం పూట. తర్వాత ప్రతి నెల పౌర్ణమి రోజు కళ్యాణం ఉంటుంది ఉదయం పూట. ప్రతి నెల స్వాతి నక్షత్రానికి అభిషేకం చేస్తాం, మూల విరాట్కి అభిషేకం చేస్తాం. తర్వాత కళ్యాణం చేస్తాం, ఉత్సవమూర్తులకు పౌర్ణమి రోజు కళ్యాణం చేస్తాం. తర్వాత భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఇక్కడ ఉత్సవాలప్పుడు. ఇక మామూలుగా 3 రోజులు అంటే సోమవారం, మంగళవారం, బుధవారం కొద్దిగా తక్కువ మంది వస్తారు. ఉత్సవాలప్పుడైతే బాగుంటుంది. ఇది 400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఎక్కువ వైశ్యాస్ వల్లనే అభివృద్ధి చెందింది. అంటే ఇప్పుడు భక్తులకి అంటే ఇప్పుడు ప్రతి టెంపుల్స్ కి కొంచెం సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ వచ్చే భక్తులకి అంటే మాకు ఈ పలానా పర్టికులర్ గా అలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? భక్తుల నమ్మకం ఏంటంటే ఈ గుడికి వచ్చి కనుక పూజ చేసుకుంటే కళ్యాణం కానీ వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారో వాళ్ళు పెళ్లి కోసం ఖచ్చితంగా అభిషేకం అప్పటికి వస్తారు. తర్వాత పౌర్ణమి రోజు కళ్యాణం అప్పుడు ఇక్కడ కూర్చొని పీటల మీద కూర్చొని తల్లిదండ్రులతో వాళ్ళు కూడా కూర్చొని పెళ్లి చేసుకున్నారు. ఆ పూజ చేయడం వల్ల వాళ్ళకి త్వరలోనే పెళ్లి జరిగింది. ఆ నమ్మకంతో వాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ దంపతులు కూడా కలిసి వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అభిషేకం కాకుండా ఏకాదశి నాడు మనం పల్లకి సేవ చేసినప్పుడు పల్లకి మోయటం వల్ల కూడా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుందనే ఉద్దేశంతో సాయంత్రం కూడా పల్లకి మోయడానికి ఎక్కువ మంది ఉరకలేస్తున్నట్టుగా అదే సంతోషంగా ఉత్సాహంగా వస్తారు పల్లకి పట్టుకోవడానికి. మాకు ఇక్కడ శేక్షిందులు అంటూ ఎవరు లేరు, కానీ భక్తులే మోస్తారు పల్లకి. సో ప్రతి నెల పల్లకి సేవ అనేది జరుగుతూనే ఉంటుంది మనకి. ఏకాదశి నాడు ప్రతి నెల 2 ఏకాదశులు ఉంటాయి కాబట్టి ఒక ఏకాదశి ముందు రోజు వస్తుంది, తర్వాత మళ్ళీ 2వ ఏకాదశి వచ్చేసరికి ప్రతి ఏకాదశికి ఊంజల్ సేవ సాయంత్రం ఉంటుంది. భక్తులు సాయంత్రం పూట వచ్చి విష్ణు సహస్ర పారాయణము, తర్వాత భక్తి గీతాలు పాడతారు. తర్వాత పల్లకి సేవ ఉంటుంది. ఎలా అంటే భక్తులు బాగా ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడికి? వస్తారండి, చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వస్తారు. దూరంగా ఈ గుడి గురించి తెలుసుకున్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు వచ్చేది. ఇప్పుడు కొంచెం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు వచ్చాయి కాబట్టి వచ్చే వాళ్ళు మామూలుగా వస్తుంటారండి. సో ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇక్కడ స్వామివారు అమ్మవారితో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఉన్నారు కదా, యాక్చువల్గా దానికి ఏదైనా ప్రత్యేకత? నరసింహస్వామి అంటేనే ఎక్కువ లక్ష్మీదేవి ఒళ్ళో కూర్చొనే ఉంటుందండి. అది ఎక్కడైనా ఏ గుడైనా కరెక్టే. ఎందుకంటే అమ్మవారిని వారు ఒళ్ళో కూర్చోబెట్టుకునే విగ్రహాలే దాదాపు మీకు యాదగిరిగుట్టలో కానీ, తర్వాత మట్టపల్లిలో కానీ అక్కడ కూడా కనబడుతూనే ఉంటాయి దాదాపుగా. కానీ ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఈ నరసింహస్వామిని దర్శించుకోవడం వల్ల అనుకున్న పనులు చాలా వరకు అయినాయి అనేటువంటి భక్తుల యొక్క అభిప్రాయం మాకు తెలిసింది. కాబట్టి బాగా
అది చూసుకుంటే ఇక్కడ రాజ్యలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారు. గోదాదేవి అమ్మగారు అండ్ ఆంజనేయ స్వామి కూడా ఉంది. గోదాదేవి అమ్మగారు అంటే నార్మల్ గా జాన్వరిలో ఆ టైంలో చాలా బాగా పూజలు కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అలా డిసెంబర్ 15 నుంచి కలిసి స్వామివారికి అమ్మవారికి గోదామ్మవారికి రోజు నిత్య పూజ ఉంటుంది. ఒకరోజు అభిషేకం ఉంటుంది స్వామి అమ్మవారికి. నిత్య పూజ రోజు నిత్య పూజలు ఉంటాయి. సాయంత్రం పూట గరుడ సేవ, సాయంత్రం పూట సేవ ఉంటుంది. పొద్దుపూట సేవ, 10 గంటలకు సేవ ఉంటుంది. 9 గంటలకి అన్న 9:30కి తిరుపతి చదువుతారు స్వామివారికి అమ్మవారికి. తిరుపతి చదువుతారు. ప్రతి నెల ప్రతి దసరాకి రాజలక్ష్మి అమ్మవారికి అలంకారం చేస్తారు. రోజుకు అలంకారం వస్తుంది. నవరాత్రి ఉత్సవాలు కంపల్సరీ రాజ్యలక్ష్మి ఇక్కడ ఉత్సవాలు చేయటం అవన్నీ చేస్తారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు అలంకారంతో 9 రోజులు బాగా జరుగుతాయి. దసరా నాడు జమ్మి పూజ కూడా జరుగుతుంది. జమ్మి పూజ చూసుకుంటే హనుమంతుడిది కూడా ఉంది కదా, హనుమాన్ జయంతి అలా కూడా మీరు ప్రోగ్రామ్స్ చేస్తారు. హనుమ జయంతి చేస్తారు. శ్రీరామ కళ్యాణం కూడా చేస్తారు. శ్రీరామనవమికి రాముల వారికి శ్రీరాముని కళ్యాణం చేస్తాము ఉదయం మధ్యాహ్నం పూట 12 గంటల వరకు. తర్వాత హనుమత్ జయంతికి ప్రతి మంగళవారం ఉత్సవమూర్తికి ఆంజనేయ స్వామికి అభిషేకం ఉంటుంది. తర్వాత పండగలప్పుడు ముఖ్యమైన రోజులు ఆంజనేయ స్వామి మూల విరాట్కి ఉత్సవమూర్తులకు అన్నిటికీ కూడా అభిషేకం చేస్తాము. ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి మంగళవారం కూడా జనం బాగా వస్తారు. సో ఇక్కడ జరుగుతున్న పూజలు కార్యక్రమాలతో పాటు ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. సో కమిటీ సభ్యులతో కూడా అసలు ఈ గుడి యొక్క విశిష్టతను, వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా అసలు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరోజిని అండి. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా అంటే ఈ గుడి మెంబర్గా ఉన్నారు? ఈ గుడి చాలా ఏళ్ళైంది. 400 సంవత్సరాల క్రితంది ఈ గుడి. ఈ దేవాలయం లోపలికి ఉండేది అన్నమాట. దాంట్లోకి వాన వచ్చినా ఏమొచ్చినా నీళ్ళన్నీ వచ్చేసేవి. ఇప్పుడు ప్రజలందరూ కలిసి రాయపూడి పద్మనాభం గారు చైర్మన్, దేవత అనిల్ గారు సెక్రటరీ, వీళ్ళందరినీ జనాన్నందరినీ ఫోన్ చేసి భక్త మండలి పేరు మీద ఫైరవ్ చేసి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి కొన్ని ప్రజలందరూ ఇచ్చి పైకి లేపి కట్టి 13 సంవత్సరాలు అవుతుంది. ఆ 13 సంవత్సరాల బట్టి నేను, మా మరిది లాయర్ ఉమామహేశ్వర గారు, ఆయన 7 ఏళ్ళు చేశారు. ఆయన హెల్త్ బాగాలేదని కొంచెం మానేశారు. ఇప్పటికీ సహకారం చేస్తాడు. ఈ చైర్మన్ గారు మీరుండి గుడి పక్కనే కాబట్టి గుడి మేనేజ్మెంట్ అంతా చూసుకోండి. సరోజిని గారు ఎవరు చేసేవాళ్ళు లేరు, మీరు పెద్దవారు అయ్యారు, ఇంటి దగ్గరే కదా అని అంటే నేను 5-6 ఏళ్ళ బట్టి చేస్తున్నా. అంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు? నేనా గుడి అద్దెలు ఉంటాయి వసూలు చేయడం, ఈ గుళ్ళో అన్నీ సరిగ్గా జరుగుతున్నాయా లేదా చూడడం, ఏదైనా తప్పులుంటే చెప్పడం. కొంచెం నోరు పెద్దది కానీ కొంచెం అట్లా చేస్తేనే కొంచెం మంది మాట వింటారు. అట్లా అది అలాగని నేను చేస్తూ ఉంటాను. దేవుడికి ఫ్రీగానే సేవ చేస్తాను. అర్థమైందండి? అర్చకులు అందరూ సహకరిస్తారు. ఇది భక్త మండలి తరపున ఉత్సవాలన్నీ జరుగుతాయి. మేము అన్నీ ఉన్నాయి కానీ మా దేవుడికి లక్ష్మీదేవే రావట్లేదు. స్వామివారు ఉన్నారు కదా, లక్ష్మీదేవి ఎప్పుడు స్వామివారితోటే ఉంటారు కదా. అంతకనే నేను చెప్తున్నా. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు బాగా ఉగ్రంగా ఉంటే ఆ లక్ష్మీదేవి వచ్చి ఆయన ఉగ్రహం సమర్పించి ఆయన ఒళ్ళో కూర్చుంది కాబట్టి ఈయన లక్ష్మీ నరసింహ స్వామి. అది కరెక్టే కదా. అందుకని మా గుళ్ళో ఏది అనుకున్నా జరుగుతాయండి. ఆ స్వామి ముందు టెన్షన్ పెడతాడు మమ్మల్ని. ప్రతి ఉత్సవం కూడా చాలా మంచిగా చేస్తామండి, కానీ టెన్షన్ ఉంటుంది. మా భక్త మండలి అందరూ ఒక 8 మంది 9 మంది మేము లేడీసే చేస్తున్నాం. అంతకు ముందు మగవాళ్ళు చేసేవారు, ఇప్పుడంతా లేడీసేనా? తాయారమ్మ గారు, సుధా గారు, మెట్టవల్లక్ష్మి గారు, మంజుల గారు, భవానీ గారు, విజిత గారు, మేము 7-8 మంది కమిటీ మెంబర్లుగా ఉండి చేస్తాం. చాలా మంది కూడా, నా పేరు సరోజిని, నేను కూడా 8 మంది కూడా మేము 5 ఏళ్ల బట్టి మేమే చేస్తున్నాం. ఆయనకి హెల్త్ బాగోక చేయకపోతే 1 సంవత్సరం ఉత్సవాలు ఆగిపోయినా కళ్యాణాలు ఆగిపోయినాయి అని బాధ అనిపించి ఒక 7-8 మంది డోనర్స్ని చూసుకుని ప్రతి నెల కళ్యాణం చేస్తాం. అందరం తలో 500 చేసుకుని కరోనా కాడి నుంచి ఏమి జరగకపోతే బాధ అనిపించి మేమందరం కలిసి ఒక 7-8 మంది కళ్యాణం చేయిస్తాం. ప్రజలు వస్తారు, ప్రసాదాలు చేయిస్తాం. ఉత్సవాలప్పుడు బ్రహ్మోత్సవాలకు 5 రోజులు, పవిత్రోత్సవాలకి 3 రోజులు, లక్ష్మీ జయంతి ఉత్సవాలకి 3 రోజులు, నరసింహ జయంతి ఉత్సవాలకి 3 రోజులు,
ఆ 3 రోజులు అతి వైభవంగా జరుగుతాయి. ధనుర్మాసం నెల రోజులు కూడా అందరూ సహకరించి చాలా చాలా బాగా జరుగుతాయి. ధనుర్మాసం గురించి తిరుప్పావు కూడా బద్రీనారాయణ గారని ఆయన నెల రోజులు పొద్దున కోవిల్ సేవ అయిపోగానే ఉపన్యాసం చెప్తారు. ఉపన్యాసం అయిన తర్వాత తీర్థప్రసాదం ఆయన తిరుపతి నుంచే పర్మిషన్ తెచ్చుకున్నారు. ఉమ్, యాక ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వచ్చి భక్తులకి ఈ 1 మంత్ మొత్తం తను ఉంటారు. ఉంటారు. గవర్నమెంట్ ఇస్తుంది, మేము కూడా కొంచెం ఇస్తాం. భక్తులందరూ కూడా ఏదో ఇస్తుంటారు. ఎవరికి చేతనైంది టెన్షన్ పెడతాడు కానీ ఎలా జరుగుతుందో. నాకు ఈ మధ్యన 5-6 నెలల బట్టి హెల్త్ షుగర్ ఉన్న వల్ల బాగలేదు. అయినా సరే నేను మాన్న వస్తా, వచ్చి ఆ దేవుడికి అన్ని సేవ చదివి ఎందుకమ్మా ఇంటికాడ కూర్చోరు కదా అంటారు. ఎందుకండి మనకి దేవుడి సేవ కదా. అంతకని అట్లా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆ నరసింహస్వామి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కానీ మేము చెప్పేది ఏమిటంటే భగవంతుడిని ఏమి కోరుకున్నా అన్నీ జరుగుతాయి. పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. కొడుకులు పెళ్ళైనా బాగోకపోతే వాళ్ళని బాగు చేసిన వాళ్ళు ఉన్నారు. పెళ్లి కాని వారు మంగళవారం పౌర్ణమి వచ్చిన తిది రోజు కళ్యాణం కాని వాళ్ళు కూర్చుంటారు చాలా మంది. వాళ్ళకి ఒక 1 మంత్లోనే మ్యారేజీలు సెటిల్ అవుతాయి. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఈ తల్లిగారింటికి వచ్చినప్పుడు అందరూ కూడా మనీ కడతారు. తమకు తోచిన సహాయం ఏదో చేస్తూ ఉంటారు భక్తులు. ఆంజనేయ స్వామి గుడి కూడా కట్టారు. ఆంజనేయ స్వామి గుడిలో కూడా అన్ని జరుగుతాయి. ప్రతి మంగళవారం హనుమంతుడికి అభిషేకం, శ్రీరామకి కళ్యాణం. ఆ విగ్రహాలు నేనే తెచ్చిచ్చా రాముల వారి. ఆ అభిషేకం విగ్రహం కూడా చిన్నది హనుమంతుడు తెచ్చిచ్చా. అన్నిట్లకి మంగళవారం అన్నిట్లకి మనం చేసిన గొప్పలు చెప్పుకోకూడదు, కానీ లేకపోయినా ఆ దేవుడికి ఉండాలి. నేనున్నా లేకపోయినా మేమంటే ఇప్పుడు అందరూ చందాల మీదే అడిగి రసీదు పుస్తకాలు కొట్టించి చందాల మీదే అడిగి చేస్తున్నామండి. ఎన్నాలని ఇలాగని నేను చైర్మన్ గారితో అంట పెద్దలు అందరినీ గ్యాదర్ చేసి. అంటే నిజంగా అంటే ఇది ఒక మీకు అంటే స్వామివారి సేవ చేయడం అనేది అందరికీ దొరకదు, అంత మంచి భాగ్యం. ఇది నిజంగా ఆ దేవుడి వరమనే అనుకోవాలి. అంతే కదండి, అందరికీ దొరకదు. ఇప్పుడు మేము చేయాలనుకుంటాం, వస్తామా అంటే దండం పెట్టుకుంటే వెళ్ళిపోతాం. కానీ మీరు అలా కాదు కదా, మీరంతా ఒక కమిటీగా ఏర్పడి స్వామివారికి ఇవన్నీ చేస్తున్నారే అంటే ఆయన మీ ద్వారా ఆ సేవ చేయించుకోవాలని అనుకుంటున్నాడు. కానీ మేమందరం లేడీసే చేస్తున్నాం. అదే కదా, అది ఇంకా గ్రేట్ యాక్చువల్ గా లేడీస్ చేయటం అంటే. ముందు జెంట్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేడీసే చేస్తున్నాం. అందరూ సహకరించారు. అన్ని మంచి మీరు మీతోటి అలా ఇంత మంచి పని చేయించాలని మీరంతా ఒక సంకల్పంగా ఉండాలి అని చెప్పి ఆ దేవుడే మీతో చేయించుకుంటున్నారు. అది అందరూ మగవాళ్ళు కాకుండా చేస్తున్నాం. మా చేతనైంది చేస్తున్నాం. అయ్యగారులు కూడా సహకరిస్తారు. వాళ్ళ జీతాలు మటుకు పద్మనాభం గారే ఇస్తారు, చైర్మన్ గారు ఇస్తారు. పల్లెల్లో డబ్బులు వాళ్ళకే. ఓకే అండి, సో చూసారు కదండి, మన ఖమ్మం బ్రాహ్మణ్ బజార్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో ఇది సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఎన్నో కార్యక్రమాలు, పూజలు ప్రతి నెల స్వామికి ఉజ్వల సేవ కానీ, కళ్యాణం కానీ, అభిషేకం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ ఏకాదశి టైంలో కూడా ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఆ స్వామివారికి జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమం తప్పకుండా వాళ్ళకి చేతనేనంతా ఎవరో సహాయం చేస్తే అవైతే చేస్తున్నారు. అంతేకాకుండా పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి కళ్యాణం అవుతుందని, పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా ఏదైనా కోరుకుంటే కోరికలన్నీ కూడా తీరుతున్నాయని అయితే ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అండ్ కమిటీ సభ్యులు ఎవరైతే మనకు చెప్తున్నారు.